తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అయితే వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఏ విధంగా మోసం చేసిందంటే మొన్నటికి మొన్న తమిళనాడు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి కదా. ఈ శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ అయితే టీవీకే పార్టీ అయితే గెలిచింది. ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ గెలిచినా కూడా అక్కడ ముఖ్యమంత్రి కావడానికి మెజారిటీ ఆఫ్ సీట్స్ అయితే టీవీకే పార్టీ గెలవలేదు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మొత్తం 5 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. ఈ ఎమ్మెల్యేలు గెలిచిన వ్యక్తులు ఏం చేశారు అంటే ఇమీడియట్ గా టీవీకే పార్టీకి అయితే సపోర్ట్ ఇచ్చారు. అంటే టీవీకే పార్టీలో అయితే కలిసిపోయారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాల నుంచి కూడా డిఎంకే పార్టీతోని అలయన్స్ ఉంది, అంటే కూటమిలో ఉన్నారు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి డిఎంకే పార్టీతో నుండి ఇమీడియట్ గా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ డిఎంకే పార్టీకి వీళ్ళు డైరెక్ట్ గానే వెన్నుపోటు పొడిచారని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీని మోసం చేసింది కూడా. ఇక్కడ ఎన్నో ఎమ్మెల్యే సీట్స్ కానీ లేకుంటే రాజ్యసభ సీట్స్ కానీ డిఎంకే పార్టీతోని పొత్తులో అలయన్స్ ఉండడం వల్లనే ఎన్నోసార్లు అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎమ్మెల్యే సీట్స్ అయితే గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పోవడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.